మీకు ముంబై అటాక్ అలాగే పుల్వామా అటాక్ గుర్తున్నాయా? యాక్చువల్‌గా ఇలాంటి పరిస్థితుల్లోనే భారతదేశం యొక్క డిఫెన్స్ మినిస్ట్రీకి, డిఫెన్స్ సెక్టార్‌కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. ఎందుకనంటే అలాంటి సమయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా కష్టం వస్తే కనుక భారతదేశానికి రక్షించేవాళ్ళు ఎవరంటే కనుక డిఫెన్స్ వాళ్ళే. అయితే ఈ డిఫెన్స్ వాళ్ళ బడ్జెట్ చూస్తే కనుక గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 13% పెరిగింది. ఎంత పెరిగిందని చూస్తే కనుక 5.25 లక్షల కోట్ల నుంచి ఈ సంవత్సరం సుమారుగా 6 లక్షల కోట్లకి ఇంక్రీజ్ చేశారు. అయితే ఎందుకు ఇంతలా ఇంక్రీజ్ చేస్తున్నారు? ఇంత ఇంక్రీజ్ చేసినా కానీ మనం ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్నాం ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లోనూ అన్నింటిలోనూ. అయినా కానీ మనం చాలా మట్టుకి ఎందుకు ఇంపోర్ట్లు చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఉండగా ఇప్పుడు రీసెంట్గా ఆత్మనిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి మోడీ గారు ఏదైతే తీసుకొచ్చారో దానివల్ల నిజానికి భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న డిఫెన్స్ గూడ్స్ లేకపోతే డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు కానీ లేకపోతే బాంబులు కానివ్వండి ఏమైనా కానివ్వండి అన్నిటిని భారతదేశం నుంచి చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఇక మీదట మంచి ప్రణాళిక వేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే దాదాపుగా 75% వరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేయడానికి స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫారెన్ వాళ్ళు ఎవరన్నా కనుక భారతదేశంలో టైఅప్ అయ్యి వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే దానివల్ల మన భారతదేశానికి సేల్ పెరుగుతుంది. అదే రకంగా మనకి ఎక్స్పోర్ట్స్లో కూడా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఖచ్చితంగా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు అన్నది చూసుకుంటే కనుక మన భారతదేశంలో ఉన్న ఏకైక ఈ డిఫెన్స్ సెక్టర్కి పనిచేసే కంపెనీ ఏంటని చూస్తే కనుక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తున్నారు, అసలు ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మీరు ఇటీవల కాలంలో చూస్తే కనుక అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంది. అలాగే కంటిన్యూస్గా ఎదుగుతూ పోతుందా, లేకపోతే దానికి వెనకాల ఏమైనా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయా, అసలు నిజంగానే అది మోనోపోలియా, అసలు ఆ మోనోపోలీ అన్న కేటగిరీలోకి ఇది ఎట్లా వెళ్ళింది, దీని అంతటినీ కూడా ఒకసారి మనం విశ్లేషించుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. సో నిజానికి భారతదేశం యొక్క మిలిటరీ ఆర్ డిఫెన్స్ సెక్టర్ చూస్తే కనుక భారతదేశానికి చాలా పవర్ఫుల్ మిషనరీస్ లేకపోతే పవర్ఫుల్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయని చెప్పుకోవాలి. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక వీళ్ళు దాదాపుగా వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో $11.3 బిలియన్ బిజినెస్ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. అందులో వీళ్ళకి ముఖ్యంగా ఉన్న ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి మిలిటరీ ఫిక్స్డ్ వింగ్స్ అని చెప్పి, నేవల్ వెసల్స్ అండ్ సర్ఫేస్ బ్యాటరీస్ అని చెప్పి, అలాగే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మార్కెట్లలో నిజానికి ఇండియా కూడా ఒకటి ఉంది. అలాగే భారతదేశం 2025 కల్లా ఏం ప్రణాళిక వేసిందంటే కనుక వీళ్ళ సేల్స్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ సేల్స్ అన్నవి దాదాపుగా $25 బిలియన్ పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో $5 బిలియన్ వచ్చేప్పటికి ఈ ఎక్స్పోర్ట్లు లేకపోతే ఈ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వస్తున్నారు. సో అసలు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఎంతవరకు పెరుగుతున్నాయి వీళ్ళకని చూస్తే కనుక గత 5-6 ఏళ్లలో చూస్తే కనుక భారతదేశం నుంచి ఈ సేల్స్ అనేది బయట దేశాలకు బాగా పెరిగినాయండి. అలాగే 75 కంట్రీస్కి మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ మిషనరీ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఈ బాంబులు కానివ్వండి అవన్నీ కూడా మనం భారతదేశం నుంచి దాదాపుగా ఒక 75 దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం. అయితే ఆ 25 కోట్లు అన్నది ఫ్యూచర్లో అయితే ప్రస్తుతానికి భారతదేశ సేల్స్ ఎట్లా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేసి సేల్స్ ఎంత చేస్తున్నారని చూస్తే కనుక గత సంవత్సరంలో 10 బిలియన్ చేస్తే కనుక ఈ సంవత్సరం 11 బిలియన్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వచ్చే కాలంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకి డిఫెన్స్లో ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్కి పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఓ పక్కన పాకిస్తాన్ ఉంది, ఇంకో పక్కన చైనా ఉంది. సో వీళ్ళందరూ కూడా పైనుంచి ఏదో రకంగా కాశ్మీర్లోకి చొచ్చుకుపోవాలని చూస్తున్న వాళ్ళే. సో వీళ్ళందరినీ తట్టుకోవాలంటే మన వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద ప్రణాళిక వేసి ఈ బార్డర్ సెక్యూరిటీ అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా అవసరం వాళ్ళకి. సో ఈ ఉద్దేశంతో నిజానికి భారతదేశం ఇటీవల కాలంలోనే మిలిటరీ బిజినెస్లోకి ప్రైవేటైజేషన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఇందులో ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వస్తే కనుక అవి దగ్గరగా 74% వరకు ఉంచుకోవచ్చు అన్నది కూడా వీళ్ళు క్లియర్గా చెప్పేశారు అనమాట. అయితే ఈ 74% రావడం కూడా ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకుని రావక్కల్లా. యాక్చువల్గా చెప్పాలంటే కనుక మనకి ఫారెన్ నుంచి ఏదైనా డబ్బులు వస్తే 2 రకాల రూట్లు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్ అని అంటాం, ఇంకోటి వచ్చేప్పటికి ఆర్బీఐ రూట్ అని అంటాం అనమాట. ఆటోమేటిక్ అంటే
డైరెక్ట్గా ఫారెన్ వాళ్ళు మన భారతదేశంలో కంపెనీల్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేయచ్చు. రెండోది ఆర్బీఐ దగ్గర అప్రూవల్ తీసుకుని వేయాలి. సో ఇది ఆటోమేటిక్గా చేసే రూట్లోకి వస్తుంది. సో మీరు 74% వరకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు పెడితే దానికి మా దగ్గర పర్మిషన్ లక్కదని చెప్పి క్లారిటీ ఇచ్చేసారనమాట మనకి. సో ఇప్పుడు మీకు అర్థం అవుద్ది ఏంటంటే భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ని ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసుకోబోయే కంపెనీ ఏంటని చూస్తే కనుక హెచ్ఏఎల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఈ హెచ్ఏఎల్కి ఉన్నంత స్ట్రెంగ్త్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, కాంబాట్ మిషన్స్ కానివ్వండి, ఇట్లాగా ఏది తీసుకున్నా కానీ అన్నిటిలోనూ మంచి నైపుణ్యం ఉన్న కంపెనీ ఏంటి అని చూస్తే కనుక హెచ్ఏఎల్ అని చెప్పుకోవాలి. సో దానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే దాని ఆర్డర్ బుక్ చూసామనుకోండి, దాదాపుగా 84,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అందులో 55,000 కోట్ల ఆర్డర్ అన్నది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇప్పుడు. సో బేసికల్గా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు చాలా మంచి పొజిషన్లో ప్రస్తుతానికి వీళ్ళు నిలబడుతున్నారు. వీళ్ళకి మంచి సేల్ ఉంటుంది, వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది అన్నది మనం గమనించాలి ఇక్కడ. సో అసలు కంపెనీ యొక్క పుట్టుపూర్వోత్తరాల నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నీ చూసుకుంటే కనుక 1940లో హీరాచంద్ అని చెప్పినాకైనా బేసిక్గా ఆయన సొంతంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది స్టార్ట్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తూ వచ్చేవారు. అయితే 1942కి ఏమైందంటే కనుక భారతదేశ ప్రభుత్వం దీంట్లో మేజర్ స్టేక్ కొనుక్కుని కంట్రోల్ అయితే తీసుకుంది. దాని తర్వాత 1951లో ఇంకో కంపెనీ ఉంటుంది, ఏరోనాటిక్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఏఐఎల్ అని అంటాం. అది స్టార్ట్ అయ్యి వాళ్ళు మామూలు ఎయిర్ క్రాఫ్ట్ల గురించి వీటి గురించి కూడా వాళ్ళు వ్యాపారం చేస్తూ వచ్చేవాళ్ళు. ఈ ఏరోనాటిక్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు బేసిక్గా MiG-21 అనే మిషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అందరూ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అయితే ఈ రెండు కంపెనీలని 1960లో 1964 ఆ టైంలో ఈ రెండు కంపెనీలని మర్జ్ చేసేసి ఒకటే కంపెనీ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే కంపెనీని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దాంట్లోనే ప్రస్తుతానికి ఆపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి ఈ హెచ్ఏఎల్ అన్నది ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అన్న మీ స్క్రీన్లో చూస్తే కనుక ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఏవియానిక్స్ ఉన్నాయి, అలాగే సిస్టమ్స్ అండ్ యాక్సెసరీస్ ఉన్నాయి, ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఉన్నారు వీళ్ళు. మెటీరియల్స్ ఏం కావాలన్నా కానీ వాటిలన్నింటినీ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో వీళ్ళకున్న బిజినెస్ అంతటిని మనం కనుక విభజించుకుంటే చూస్తే కనుక నిజానికి వీళ్ళు 5 ప్లేసుల్లో 5 రకాల వ్యాపారాలు అయితే చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఒక 20 ప్రొడక్షన్లు అలాగే మంచి మంచి ప్లేసుల్లో వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే కనుక ఆర్గనైజేషన్ని మొత్తాన్ని వీళ్ళు 5 భాగాల కింద బిగించారు. బెంగళూరు కాంప్లెక్స్ ఒకటి, డిజైన్ కాంప్లెక్స్ ఒకటి, అలాగే MIG కాంప్లెక్స్ ఒకటి, అలాగే హెలికాప్టర్లకు ఒకటి, యాక్సెసరీస్ ఒకటి అని చెప్పి ఇలా 5గా బిగించి 20 ప్రొడక్షన్లు అలాగే 10 రీసెర్చ్ సెంటర్లు పెట్టుకుని వీళ్ళు ఆపరేషన్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి హెచ్ఏఎల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రోడక్ట్స్ చూస్తే కనుక మొదటిది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి తేజస్ అనే ఒక దాంతో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే డార్నర్ DO-228 లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ధ్రువ్ అని చెప్పి అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాగే లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఒకటి, అలాగే లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఒకటి, దాంతోపాటు SU-30 MK ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దాంతోపాటు హాక్ అని చెప్పి ట్రైనర్స్కి కావాల్సిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాగే చేతక్ అండ్ చేతల్ అని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్లు హెలికాప్టర్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వీళ్ళు. వీటితో పాటు ఫ్యూచర్లో యూటిలిటీ హెలికాప్టర్లు అలాగే మ్యారిటైమ్ ట్రైనింగ్ కోసం కూడా వీళ్ళు కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్ లైట్ వెయిట్ మిషన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనే ఫ్యూచర్ ప్లాన్స్ తోటి అయితే వీళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి. సో వీటితో పాటు వీళ్ళు సర్వీసెస్ కూడా అందజేస్తున్నారండి. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చూడాలి, లేకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఏవైతే కనుక ఓవర్ హాలింగ్ చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా వీళ్ళే దగ్గర నుంచి చూసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి భారతదేశంలో డిఫెన్స్ మినిస్ట్రీకి వీళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. సో బేసిక్గా వీళ్ళు సప్లై చేస్తుంది ఎవరికేం చూస్తే కనుక భారతదేశంలో ఉన్న సివిల్ ఏవియేషన్కి కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ మినిస్ట్రీలో అన్ని రంగాలకు కానివ్వండి అన్నిటికీ చేస్తున్నారు. వీటితో పాటు ఇంటర్నేషనల్ సెక్టార్లో ఉన్న క్లయింట్స్ కూడా వీళ్ళు సర్వీస్ అన్నది అంతా చేస్తున్నారు. లేకపోతే ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ మెషిన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. అయితే ఆ లిస్ట్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, అది చూడండి ఒకసారి. సో బేసికల్గా మనకు ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, వీళ్ళకి రెవెన్యూ జనరేషన్ ఏంటి అని చూస్తే కనుక 2 భాగాలు. ఒకటి వీళ్ళు సేల్స్ చేసేది, రెండో వచ్చేప్పటికి రిపేర్స్ అండ్ ఓవర్హాల్ అని అంటారు అనమాట. అయితే వీళ్ళ రెవెన్యూ స్ప్లిట్ చూసారనుకోండి, ముఖ్యంగా వీళ్ళకి ఈ
రిపేర్స్ అండ్ ఓవర్హాల్ నుంచి దాదాపుగా 60% పైచీలుగా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఓ 30% వచ్చేప్పటికి ఈ సేల్స్ ఏవైతే ఉంటాయో, ప్రొడక్షన్ చేసి సేల్స్ చేస్తారో వాటి నుంచి వస్తుంది. అలాగే ఒక 6% వచ్చేప్పటికి డెవలప్మెంట్ నుంచి, 1% వచ్చేటప్పుడు ఎక్స్పోర్ట్ నుంచి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి నిర్భర్ భారత్ కానివ్వండి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, వీటి వల్ల పెద్ద పెద్ద మంచి మంచి ప్రాజెక్టులు వచ్చి పడ్డాయని చెప్పుకోవచ్చు. సో బేసికల్గా వీళ్ళు ఇటీవల కాలంలోనే ఒక ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో టైఅప్ పెట్టుకుని, ఆ టెక్నాలజీ కంపెనీతో ఒక కొత్త రకమైన సాఫ్రన్ అని చెప్పి ఒక కొత్త రకమైన ఎయిర్ క్రాఫ్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా వీళ్ళు సందిగ్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో టైఅప్ అయ్యి ఈ మామూలు సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హెవీగా, అంటే వాటిని మనం ట్రూప్స్కి యూజ్ చేసుకునేలాగా కూడా కన్వర్ట్ చేసేలాగా ఎట్లా చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా వీళ్ళు సందిగ్ధం చేసుకున్నారు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అంతేకాకుండా మొన్న జస్ట్ ఇటీవల కాలంలో 27వ తారీఖు ఫిబ్రవరిలో వీళ్ళకి డీజీసీఏ నుంచి కూడా ఓకే అని చెప్పేసారు అనమాట. కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. సో దాని పేరే హిందుస్థాన్ 220-201 LW వేరియంట్ అని చెప్పని ఒక కొత్త ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్. అసలు ఇప్పటిదాకా ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్లో అంతగా వీళ్ళు సొంతంగా ఉండదు లేదు. అలాంటిది ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేప్పటికి ఖచ్చితంగా ఈ కంపెనీ యొక్క సేల్స్ బాగా పెరుగుతాయనే ఒక సదుద్దేశంతో ఉన్నారు అందరూ కూడా. ఇంకో పెద్ద రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక అబుదాబి వాళ్ళ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంఓయూలోకి మన హెచ్ఏఎల్తో దిగారనమాట. సో దాంట్లో కూడా నిజానికి మనకి ఎక్స్పోర్ట్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటు జీఈ మెరైన్ అనే కంపెనీతో కూడా ఇటీవల కాలంలోనే, అది కూడా ఈ ఫిబ్రవరిలోనే జరిగింది, వాళ్ళతో కూడా టర్బైన్స్ దాంట్లో వీళ్ళ సపోర్ట్ కావాలని చెప్పి జీఈ వాళ్ళు కోరడం జరిగింది. దానికి వీళ్ళు ఎంఓఎస్ అయినా ప్రతి చేశారు. ఇలాగ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకుని చేతిలో దగ్గరగా 84,000 కోట్లు ఇందాక నేను చెప్పినట్టు ఆర్డర్ అయితే పెట్టి కూర్చున్నారు. అందులో 50,000 కోట్ల ఆర్డరు ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో దిగుతున్నాయి. సో ఎంత బిజినెస్ చేస్తున్నా కానీ వీళ్ళకి పెద్ద చిక్కు ఏంటో తెలుసా? వీళ్ళకి ముఖ్యంగా మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడి నుంచి అంటే కనుక మన డిఫెన్స్ మినిస్ట్రీ నుంచే. సో ఈ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచే ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది. ఒకవేళ భారతదేశంలో క్లిష్ట పరిస్థితులు ఏమైనా వచ్చినా, లేకపోతే భారతదేశం కనుక ఈ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ని తగ్గించుకోవాలనుకున్న ఫ్యూచర్లో, అప్పుడు నిజానికి ఈ కంపెనీకి చిక్కుదిరయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళ రెవెన్యూస్ మనం చూస్తే కనుక ఇందాక నేను చెప్పినట్టు, ఒకటి వీళ్ళ డిఫెన్స్ నుంచి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. రెండోది వచ్చేప్పటికి వీళ్ళ రెవెన్యూస్లో 1% మాత్రమే, 1% కూడా లేదని చెప్పుకోవాలి ఎక్స్పోర్ట్స్ నుంచి. సో అయితే ఈ ఎక్స్పోర్ట్స్ నుంచి అంత బిజినెస్ లేకపోవడం అన్నది ఒక పెద్ద ఇబ్బంది కింద భావించవచ్చు మనం. ఇంకోటి, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని బయట నుంచి ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అవి స్పెషలైజ్డ్ మెటీరియల్ అనమాట. వాటిని సొంతంగా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా అంత ఎక్కువ లేదు. అవి ఖచ్చితంగా ఆ రేటుకే కొనాల్సి వస్తుంది వాళ్ళు. సో అలాంటప్పుడు దాన్ని ఎట్లాగా తగ్గించుకోవాలన్న దాని గురించి కూడా వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అదొక నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఓ పక్కన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎలా ఉండగా, ఇంకో క్వశ్చన్ వస్తుందంటే, ఇందాకేమో ఫారెన్ వాళ్ళని 70% వరకు భారతదేశంలో ఈ మినిస్ట్రీ లేకపోతే డిఫెన్స్ సెక్టార్లో డబ్బులు పెట్టచ్చు, దానికి అప్రూవల్స్ ఏం అక్కర్లేదు అని అంటున్నారు. ఇంకో పక్కన ఈ కంపెనీకి మోనోపోలీ అంటున్నారు. ఎందుకు నీ మోనోపోలీ ఉంటుంది? ఫారెన్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి బిజినెస్ అర్థమైన తర్వాత వాళ్ళు సొంతంగా ఇక్కడ ఇంకొకరిని పెట్టుకుని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫెసిలిటీస్ సెట్ చేయడాలు ఇలాంటివి చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు హౌ కెన్ యూ టెల్ అట్లాగా అసలు మోనోపోలీ ఉందని ఎట్లా అనుకుంటారంటే కనుక, ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎంట్రీ బ్యారియర్స్. ఎందుకంటే భారతదేశంలో హిందుస్థాన్ అంత సైజులో ఒక కంపెనీని స్థాపించాలంటే ఎన్నో లక్షల కోట్ల ఖర్చు జరుగుతుంది. అంత లక్షల కోట్ల ఖర్చు పెట్టే అవకాశం ఇప్పుడు నిజానికి వాళ్ళకి ఉందా అని అడిగితే కనుక తెలియదు మనకి. సో అందుకని చెప్పి బయట నుంచి ఎవరన్నా వచ్చినా కానీ ఇంత ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. అలా అని చెప్పి లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తే ఇవాళ ఖర్చు పెడితే రేపటి నుంచి బిజినెస్ చేసుకోవచ్చా అంటే చేసుకోలేం. ఖచ్చితంగా దానికి 2-3 ఏళ్ళు మినిమం పడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ సెట్ అయిపోయిన కంపెనీలు చేసుకోవడం బెటర్ కదా, కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడం కంటే. సో ఆ సదుద్దేశంతో వీళ్ళు ఈ ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని తెలుస్తుంది మనకి. అంతేకాకుండా భారతదేశ ప్రభుత్వం కూడా ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీస్ అన్నవి అంత ఈజీగా రానివ్వదండి. సో కొంచెం కంట్రోల్ చేతిలో పెట్టుకునే ఉన్నారు వీళ్ళు. అలా అని చెప్పి పూర్తిగా విడిచిపెట్టలేదు. సో ఇంత డొమైన్ ఎక్స్పర్టీజు అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లు అన్నీ ఉన్న తర్వాత కూడా వీళ్ళ టర్నోవర్స్ ఏవైతే ఉంటాయో గత 5 ఏళ్లలో 6% చిల్లర వీళ్ళది ఇంక్రీజ్ అయితే వస్తుంది.
అయితే ఇండస్ట్రీలో బయట దేశాల్లో ఇలాంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీల యొక్క చూస్తే కనుక యావరేజ్ గ్రోత్ అన్నది 3% ఉంది. అంటే మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. లేకపోతే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ గురించి చూస్తే కనుక 2018 మార్చ్లో ఎప్పుడైతే కనుక ఇది లిస్టింగ్ అయిందో అప్పుడు దాదాపుగా ఒక 130% ప్రాఫిట్స్ తోటి లిస్టింగ్ అయిందండి. అలాగే గత 1 సంవత్సరంలో వీళ్ళ రిటర్న్స్ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి 93% పైన రిటర్న్స్ వచ్చాయి. అది కూడా గమనార్హమైన రిటర్న్స్ అని చెప్పుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి. సో ఓ పక్కన స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటే ఇంకో పక్కన భారతదేశ ప్రభుత్వం ఏదైతే కనుక డిఫెన్స్ మినిస్ట్రీని బాగా స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటున్నారో దాని నుంచి ఖచ్చితంగా ఈ కంపెనీకి డైరెక్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏవైనా కొత్తగా కొనుక్కోవాలనుకుంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. అలాగే వాళ్ళు ఏమన్నా కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కనుక వీళ్ళకి చెప్పి మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు. ఇలాగ రకరకాల పార్ట్నర్షిప్స్ అన్నది హెచ్ఏఎల్ తోటి జరుగుతాయి. అలాగే హెలికాప్టర్లు కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్లు కానివ్వండి, ఏదైనా కానీ వీళ్ళ దగ్గర నుంచి చేయడానికి రాబోతున్నారు. సో ఇన్ని పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారనే ఆకాంక్షతో అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే రాబోతున్నాయో దాని నుంచి కూడా మనకి అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ నా నుంచి మీకు ఏంటంటే కనుక మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అసలు ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఇంకా పెరుగుతుందా లేదా, అసలు ఏంటి మీ ఉద్దేశం అన్నది కూడా మీరు నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో పనికొచ్చే కంటెంట్ ఇట్లాగే ఎడ్యుకేటివ్ వీడియోస్ మాత్రమే మీకు తీసుకొస్తూ ఉంటాం. అలాగే మా గ్రో వారి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అట్లాగే ఇన్స్టాగ్రామ్లోనూ లేకపోతే ఫేస్బుక్లోనూ కూడా పేజ్లు క్రియేట్ చేసి ఉంచాం. వాటిల్లో కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు ఎడ్యుకేటివ్ కంటెంట్ అన్నది రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాం మేము. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.